So hello everyone. So welcome back to our session. So in this session we are going to discuss about the last type of chemical reaction, that is nothing but chemical double displacement. So far in the previous video classes we have discussed chemical combination, chemical decomposition, chemical displacement. Right now in this session we are going to discuss about chemical double displacement. Okay, so basically there are four types of chemical reactions. So chemical combination, decomposition, displacement, double displacement. And apart from that one, chemical decomposition is a different types it will be having in terms of light, in terms of heat, and in terms of electricity. Right now in this session we are going to discuss about chemical double displacement. సో కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఆల్రెడీ మీకు డెఫినేషన్స్ చెప్పినప్పుడు చెప్పాను. సో కెమికల్ కాంబినేషన్, కెమికల్ డికంపోజిషన్, కెమికల్ డిస్ప్లేస్మెంట్, కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటే కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటే రియాక్షన్ జరిగేటప్పుడు కెమికల్గా రియాక్టెంట్స్ వాటి యొక్క అయాన్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవడమే. అంటే రియాక్టెంట్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రియాక్టెంట్, సెకండ్ రియాక్టెంట్. ఓకే, లెట్ us టేక్ టూ రియాక్టెంట్స్ ఏ అండ్ బి. సో ఇది తర్వాత చూద్దాం. సో ఒకసారి ఇంట్రడక్షన్ కనుక వింటే, లెట్ us టేక్ టూ రియాక్టెంట్స్ ఏ అండ్ బి. సో ఏ అండ్ బి రెండు రియాక్టెంట్స్ ఉన్నాయి. ఈ రెండింటిని కూడా నేను కెమికల్గా రియాక్ట్ చేస్తున్నాను. ఏ ప్లస్ బి రియాక్ట్ చేసినప్పుడు ఏలో ఉన్నటువంటి అయాన్ వచ్చి బిలో ఉన్న అయాన్తో ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట. అంటే బిలో ఉన్నటువంటి అయాన్ వచ్చి ఏ పక్కకి, ఏలో ఉన్నటువంటి అయాన్ వచ్చి బి పక్కకి ఎక్స్చేంజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇలా రెండు సార్లు జరుగుతుంది కాబట్టి డబుల్ డిస్ప్లేస్మెంట్, రెండు సార్లు డిస్ప్లేస్ అవుతున్నాయి, అవునా కదా. సో ఏలో ఉన్నటువంటి అయాన్ వచ్చి బి పక్కకి వెళ్తుంది, బిలో ఉన్నటువంటి అయాన్ వచ్చి ఏ పక్కకు వస్తుంది అనమాట. సో ఇట్ హ్యాపెన్స్ ట్వైస్. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్. సో అదే ఇక్కడ మీకు హెడ్డింగ్లో రాసి చూడండి, రియాక్టెంట్స్ అంటే ఇప్పుడు చెప్పాను ఏ ప్లస్ బి టూ రియాక్టెంట్స్ ఉంటాయి. అక్కడ ఏం జరుగుతుంది, దే విల్ బి an exchange of ions between them. అంటే రియాక్టెంట్స్ కెన్ ఎక్స్చేంజ్, ఈ వర్డ్ మనకు తెలియాలన్నమాట. సో రియాక్టెంట్స్ ఏం చేస్తే వాటి యొక్క అయాన్స్ని అవి ఎక్స్చేంజ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో రియాక్టెంట్స్ కెన్ ఎక్స్చేంజ్ దేర్ అయాన్స్, ఆ అయాన్స్ని మార్చుకోవడమే కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్. అది ఏంటి ఇప్పుడు ఎగ్జాంపుల్స్లో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఏం తీసుకున్నాను, ఎగ్జాంపుల్ నెంబర్ 1. మీరు ఏదైతే చెప్తున్నానో అదే చూడండి. ఎగ్జాంపుల్ 1లో ఏం చెప్తున్నాను, AgNO3. ఏజీ అంటే సిల్వర్ అని చెప్తున్నాను. NO3 నైట్రేట్ అంటే సిల్వర్ నైట్రేట్. AgNO3 ఈజ్ గోయింగ్ టు రియాక్ట్ విత్ సోడియం క్లోరైడ్ NaCl. NaCl అంటే సోడియం క్లోరైడ్. సో AgNO3 అంటే సిల్వర్ నైట్రేట్ సోడియం క్లోరైడ్తో రియాక్ట్ అవుతుంది. అంటే రియాక్టెంట్ ఏ అండ్ రియాక్టెంట్ బి. సో మన యొక్క హెడ్డింగ్ ఏంటి, ఏలో ఉన్నటువంటి అయాన్ వచ్చి బిలో ఉన్నటువంటి అయాన్తో ఎక్స్చేంజ్ అవ్వాలి. అంటే ఏలో అంటే ఫస్ట్ ఏ ప్లేస్లో ఏముంది, AgNO3 ఉంది. అలాగే బి ప్లేస్లో ఏముంది, NaCl ఉంది. ఓకే, సో ఏలో ఉన్నటువంటి అయాన్ ఏంటి, NO3 అయాన్. బిలో ఉన్నటువంటి అయాన్ ఏంటి, Cl. అంటే ఈ బిలో ఉన్నటువంటి Cl అనే అయాన్ ఏ పక్కకు వస్తుంది, ఏలో ఉన్నటువంటి అయాన్ NO3 బి పక్కకి వెళ్తుంది అనమాట. అంతకంటే ఏమీ లేదు, చూసుకోండి. AgNO3 ప్లస్ NaCl గివ్స్ రైజ్ టు, అంటే ఈ NO3ని కనుక ఇటువైపు తీసుకొచ్చి ఈ Clని ఇటువైపు తీసుకొస్తుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, AgCl ప్లస్ Na, ఈ NO3 అటువైపు వెళ్తుంది, NaNO3. అంటే రెండు సార్లు ఎక్స్చేంజ్ జరిగింది కాబట్టి కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్ అయిందనమాట. ఓకే, సో AgNO3 ప్లస్ NaCl గివ్స్ రైజ్ టు AgCl ప్లస్ NaNO3. సో అర్థమైంది కదండి, రియాక్టెంట్ ఏ, రియాక్టెంట్ బి. రియాక్టెంట్ ఏలో ఉన్నటువంటి అయాన్ వచ్చి బి పక్కకి వెళ్తుంది, బిలో ఉన్నటువంటి అయాన్ వచ్చి ఏ పక్కకు వస్తుంది. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే BaCl2 అంటే బేరియం క్లోరైడ్ అంటాం. BaCl2 ఏమంటాం, బేరియం క్లోరైడ్. ఓకే, సో బేరియం క్లోరైడ్ ఈజ్ గోయింగ్ టు రియాక్ట్ విత్ Na2SO4. Na2SO4 అంటే సోడియం సల్ఫేట్. Na అంటే సోడియం, SO4 అంటే సల్ఫేట్, సోడియం సల్ఫేట్. ఓకే, సో బేరియం క్లోరైడ్ ఈజ్ గోయింగ్ టు రియాక్ట్ విత్ సోడియం సల్ఫేట్. అంటే BaCl2 ప్లస్ Na2SO4. మళ్ళీ అగైన్ అప్లై ద సేమ్ డబుల్ డిస్ప్లేస్మెంట్. రియాక్టెంట్ ఏ ప్లేస్లో BaCl2 ఉంది, రియాక్టెంట్ బి ప్లేస్లో Na2SO4 ఉంది. అంటే రియాక్టెంట్ ఏ అంటే BaCl2లో ఉన్నటువంటి అయాన్ Cl2. అలాగే
రియాక్టెంట్ బి అంటే Na2SO4 ఉన్నటువంటి అయాను SO4. సో ఈ అయాన్ వచ్చి ఏతోను, ఏలో ఉన్నటువంటి అయాన్ వచ్చి బితోను, అంటే BaSO4 ప్లస్ Na2Cl2, అంటే ఈ Cl2 Na2 పక్క వస్తుంది అనమాట, అంటే Na2Cl2 అంటే 2 Na రెండు Cl కామన్గా కలిపి 2NaCl కింద రాశాను అనమాట. ఇప్పుడు అర్థమైందా లేదా? సో ఫైనల్గా చెప్పాలంటే అయాన్స్ విల్ బి ఎక్స్చేంజ్డ్ ఇన్ బిట్వీన్ ద రియాక్టెంట్స్, అంతకంటే ఏమీ లేదు. ఎందుకు రౌండ్ ఆఫ్ చేస్తున్నాను తర్వాత చెప్తాను. ఇంకా లాస్ట్ వచ్చేటప్పటికి వెరీ వెరీ ఇంపార్టెంట్, పీబీ అంటే లెడ్. పీబీ అంటే ఏంటంటే లెడ్. PbNO3 ట్వైస్. NO3 అంటే నైట్రేట్, లెడ్ నైట్రేట్ అంటుంది దాన్ని. పీబీ అంటే లెడ్ అనమాట. PbNO3 ట్వైస్ అంటే లెడ్ నైట్రేట్ ప్లస్ Ki. K అంటే పొటాషియం, I అంటే అయోడైడ్, పొటాషియం అయోడైడ్ Ki. PbNO3 ట్వైస్ ప్లస్ Ki అంటే లెడ్ నైట్రేట్ ప్లస్ పొటాషియం అయోడైడ్ గివ్స్ రైస్ టు, మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతుంది, రియాక్టెంట్ ఏ ప్లేస్లో PbNO3 ట్వైస్ ఉంది, రియాక్టెంట్ బి ప్లేస్లో Ki పొటాషియం అయోడైడ్ ఉంది. అంటే ఇప్పుడు రూల్ ప్రకారం బిలో ఉన్నటువంటి అయాన్ వచ్చి ఏతోను, ఏలో ఉన్నటువంటి అయాన్ ఎవరు NO3 ట్వైస్, బిలో ఉన్నటువంటి అయాన్ ఎవరు I, అంటే ఈ I ఇటువైపు వస్తుంది, అంటే PbI ప్లస్ NO3 ట్వైస్ అటువైపు వెళ్తుంది, KNO3 ట్వైస్ అనమాట. సో దీన్ని మనం కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి దానికి నేను సర్కిల్ చేసుకుంటూ వచ్చాను. AgCl, ఓకే, అలాగే నెక్స్ట్ BaSO4 అండ్ అలాగే PbI. ఎందుకు ఇలాగా నేను సర్కిల్ చేసుకుంటూ వచ్చాను? సో వాట్ వుడ్ బి ద రీజన్ బిహైండ్ ద సర్కిలింగ్ ఆఫ్ ద కాంపౌండ్స్? ఎందుకు ఇలా ఎక్స్చేంజ్ అయినప్పుడు సర్కిల్ చేశానంటే వీటిని మనం ప్రెసిపిటేట్స్ అంటాం. ఏమంటాం వాటిని? అందుకే నేను అండర్లైన్ సర్కిల్ చేశాను. సో వాటిని ప్రెసిపిటేట్స్ అంటాం. ఏమంటాం వాటిని? ప్రెసిపిటేట్. ఎందుకంటే అవి ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్, ఆ వాటర్లో మనకి కరగవు. ఓకే, అందుకే వీటిని ప్రెసిపిటేట్స్ అంటారు. సో కాబట్టి దీన్ని ఒక రకంగా ప్రెసిపిటేట్ రియాక్షన్ అని కూడా అనొచ్చు అనమాట. సో ప్రెసిపిటేషన్ రియాక్షన్ లేదా ప్రెసిపిటేట్ రియాక్షన్. ఓకే, ప్రెసిపిటేషన్ కాదు, ప్రెసిపిటేట్ రియాక్షన్. ప్రెసిపిటేట్ అంటే ఏంటంటే ఒక ఇన్సాల్యుబుల్ సబ్స్టెన్స్ అనమాట. అంటే ఇక్కడ ఇన్సాల్యుబుల్ అంటే ఏంటి? AgCl సిల్వర్ క్లోరైడ్, అలాగే BaSO4, Ba అంటే బేరియం, SO4 అంటే సల్ఫేట్, బేరియం సల్ఫేట్, అలాగే లెడ్ అయోడైడ్ PbI, ఇవన్నీ కూడా ప్రెసిపిటేట్స్ విచ్ ఆర్ నాట్ సాల్యుబుల్ ఇన్ వాటర్. సో దీస్ ఆర్ కాల్డ్ ఎస్ ఎ ప్రెసిపిటేట్స్ విచ్ ఆర్ ఇన్సాల్యుబుల్, అంటే సాల్యుబుల్ కావు. ఈ మూడిట్లో రెండిటికి ఒక రంగు ఉంటుంది, మరొక దానికి మరొక రంగు ఉంటుంది అనమాట. సో AgCl, ఓకే, వైట్ కలర్ ప్రెసిపిటేట్. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? సిల్వర్ క్లోరైడ్ ఈజ్ వైట్ కలర్. ఇప్పుడు అర్థమవుతుందా లేదండి? సిల్వర్ క్లోరైడ్ ఏ కలర్? అది వైట్ కలర్ అనమాట. ఓకే, AgCl ఈజ్ ఏ వైట్ కలర్ ప్రెసిపిటేట్ విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సాల్యుబుల్ ఇన్ వాటర్. కాబట్టి AgCl సిల్వర్ క్లోరైడ్ ఈజ్ వైట్ ఇన్ కలర్. అలాగే సెకండ్ బేరియం సల్ఫేట్ అంటే BaSO4, అది కూడా వైట్ ఇన్ కలర్ అండ్ ఈజ్ ఆల్సో ఏ ప్రెసిపిటేట్ విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సాల్యుబుల్ ఇన్ వాటర్. అండ్ ఇక థర్డ్ది PbI. PB అంటే లెడ్, I అంటే అయోడైడ్. సో లెడ్ అయోడైడ్ ఇది వైట్ కలర్ ప్రెసిపిటేట్ కాదు, ఎల్లో కలర్ ప్రెసిపిటేట్. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కలర్, కలర్తో సంబంధం లేకుంటే ప్రెసిపిటేట్ అంటేనే నాట్ సాల్యుబుల్ ఇన్ వాటర్ అని అర్థం అనమాట. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ సే దట్ కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ can also be mentioned in terms of precipitate reactions because chemical double displacement reaction leads to the formation of precipitates like AgCl white color precipitate, BaSO4 white color precipitate and PbI yellow color precipitate. So PbI means lead iodide yellow color precipitate, BaSO4 barium sulfate white color precipitate, PbI yellow color precipitate, and finally AgCl white color precipitate. All these precipitates are not at all soluble in water. So chemical double displacement also indirectly supports precipitate reaction. So right now by this session we have concluded all the 4 types of chemical reactions. So chemical combination, chemical decomposition, chemical displacement and chemical double displacement. So these are very very important and I hope these questions and topics are very much useful for the all kind of examinations. So good evening, have a nice day, take care.